జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. తణుకు మండలం వేల్పూర్లో ఓ కోళ్ల ఫామ్లో బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వేల్పూర్లో కోళ్ల ఫారాల చుట్టూ శానిటేషన్ చేశారు. మరోవైపు చికెన్ దుకాణదారులకు చికెన్ అమ్మవద్దంటూ పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. చికెన్ తినొద్దంటూ హెచ్చరిక బోర్డులు పెట్టారు. అదేవిధంగా మైక్లో బర్డ్ ఫ్లూపై ప్రచారం నిర్వహించారు. ఫ్లూ నిర్ధారణ అయిన ప్రాంతం నుండి కిలోమీటర్ వరకు రెడ్ జోన్, అక్కడి నుండి 10 కిలోమీటర్లు అలర్ట్ జోన్గా ప్రకటించారు. ఎక్కడ చికెన్, పౌల్ట్రీ ప్రొడక్ట్స్, గుడ్లు అమ్మకూడదని ఆదేశాలు జారీ చేశారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఏరియాలో ఇంటింటి సర్వే చేస్తున్నారు వైద్య సిబ్బంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు హెల్త్ ఆఫీసర్లు. చేసి మరి రోజు జరుగుతున్నట్టు అలవాట్లు మా వైద్య తణుకు మండలం వేల్పూర్ గ్రామం నందు కృష్ణానమ్మ పౌల్ట్రీ ఫామ్ నందు బర్డ్ ఫ్లూ వ్యాప్తి H5N1 ఎవైన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ డిటెక్ట్ అయింది. అది భోపాల్ దాంట్లో పంపిస్తే టెస్ట్ పంపితే అది పాజిటివ్గా నిర్ధారణ అయింది. కనుక ఆ ఏరియా 1 కిలోమీటర్ లోపు మరియు ఆ రేడియస్ 10 కిలోమీటర్స్ లోపు ఎటువంటి చికెన్ కానీ ఎగ్స్ కానీ కొనుగోలు అమ్మకాలు నిషేధించడమైంది కలెక్టర్ గారు. జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి నాగరాణి గారి ఆధ్వర్యంలో ఆదేశాలు జారీ చేసినారు. కనుక ఈరోజు తణుకు మండలంలోని తేతలి, మండపాక, వీరభద్రపురం, కొమరవరం, ఎర్రాయిసెరువు, తణుకు పట్టణంలోని అన్ని చికెన్ షాపులు కూడా నోటీసులు జారీ చేసి క్లోజ్ చేయడం జరిగింది. అలాగే ఎగ్ షాపులు కూడా క్లోజ్ చేయించాం. మళ్ళీ ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చే వరకు కూడా ఆ షాపులు తెరవకూడదు. పబ్లిక్ కూడా ఈ బర్డ్ ఫ్లూ తగ్గే వరకు కూడా కొంచెం ఈ చికెన్ ఎగ్స్లో జాగ్రత్తగా ఉండాలని కోరడమైంది. మా తణుకు మండలం వేల్పూరు గ్రామంలో బర్డ్ ఫ్లూ సోకిన కారణంగా 1 కిలోమీటర్ వరకు కూడా రెడ్ జోన్ ఏర్పాటు చేశారు. ఆ రెడ్ జోన్ ఏర్పాటు చేసిన కారణంగా మన వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఈ కామధేను నగరం ఈ ఏరియాలో ప్రజలకు ఏదైనా జ్వరం, జలుబు, ఆవేశం వంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో అని మేము ఇంటింటికి సర్వే చేయడం జరుగుతుంది. మొత్తం ఒక 10-15 బృందాల దాకా విడిగి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందరినీ కూడా పెట్టి మేము సర్వే చేయించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు దాకా ఏ విధమైన లక్షణాలు నమోదు అవ్వలేదు. సర్వే ఇంకా జరుగుతుంది ఈవేళ రేపు కూడా. ఈ కారణంగా ప్రజలంతా కూడా చికెను కానీ కోడిగుడ్లు కానీ కొంతకాలం పాటు నిషేధించుకుని తినకుండా ఉంటే మంచిదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరూ మీటర్ వరకు కూడా నిషేధాజ్ఞలు ఉన్నాయి కాబట్టి చికెన్ కానీ కోడిగుడ్లు కానీ తీసుకోకూడదు. అలాగే వాటర్ని చల్లార్చి తీసుకోవాలి. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక మన వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. వాళ్ళందరికీ తెలియజేస్తే కనుక తగిన ట్రీట్మెంట్ అనేది అందించడం అనేది జరుగుతుంది. ఈ ఇన్ఫెక్షన్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ 1 కిలోమీటర్ని ఇన్ఫెక్టెడ్ జోన్ కింద, 0 to 10 కిలోమీటర్స్ని సర్వేలెన్స్ జోన్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మన పంచాయతీ తరఫున ఎక్కడెక్కడైతే ఈ మీట్ సెల్లింగ్ షాప్స్ ఉన్నాయో, చికెన్ అవన్నీ ఎక్కడైతే అమ్ముతారో వాళ్ళకి నోటీసులు పంపడం జరిగింది. ఈ పౌల్ట్రీకి సంబంధించిన పౌల్ట్రీ కానీ పౌల్ట్రీ ప్రొడక్ట్స్ కానీ ఇవి ఏవి అమ్మకూడదు, 21 డేస్ అమ్మకూడదని చెప్పి మనకి హయ్యర్ అథారిటీస్ నుండి తెలుసుకోవడం జరిగింది. సో అది మేము పబ్లిక్కి ఇన్ఫార్మ్ చేసేలాగా
మైక్స్లో అనౌన్స్మెంట్స్ కూడా ఇప్పిస్తున్నాం. థ్యాంక్ యూ. మన వెలుపూరులో ఉన్న ఫామ్లో బర్డ్ ఫ్లూ అనేది వచ్చిందని చెప్పి మనకి హైయర్ అథారిటీస్ నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇలా బర్డ్ ఫ్లూ అని వచ్చింది కాబట్టి మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి 0 to 1 కిలోమీటర్ ఇన్ఫెక్టెడ్ జోన్ కింద, అలాగే 0 to 10 కిలోమీటర్స్ అన్నది సర్వేలెన్స్ జోన్ కింద డిక్లేర్ చేసి సో కంటిన్యూస్గా మానిటర్ చేయాలని మేము పంచాయతీలో ఉన్న అన్ని పౌల్ట్రీ అమ్మే షాప్స్కి నోటీసెస్ కూడా పంపించడం జరిగింది. సో మన మండల్లో ఎక్కడ పౌల్ట్రీకి సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ అమ్మకూడదని